హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే మనము ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇవాళ వీడియోలో నేను వచ్చేసి ఎల్సిఫ్ కండిషన్ గురించి చెప్తాను. సో ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా, వెళ్ళి వాచ్ చేయండి. సో ఎల్సిఫ్ అనేది కూడా చాలా సింపుల్. సో మనము ఎక్స్ట్రా కండిషన్స్ అనేటివి యాడ్ చేస్తామన్నమాట ఇఫ్ కండిషన్లో, ఓకేనా. సో దానికి సింటాక్స్ ఎలా రాస్తాము, అలాగే మనము దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో కూడా మనము చూద్దాము, ఓకేనా. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను జస్ట్ సింటాక్స్ రాస్తాను. ఎల్సిఫ్ అనేది మనం ఎలా యూస్ చేస్తాము plsql అని చెప్పి. If condition 1, then statements semicolon else if condition 2, then statements 2. సో ఇలాగ మనము ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అనేటివి మనము నెంబర్ ఆఫ్ రాసుకోవచ్చు అనమాట. మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత ఎల్స్ స్టేట్మెంట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. ఎల్స్ స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్, ఓకేనా. సో మనము ఎల్సిఫ్ అనేది plsql ఎలా రాస్తామంటే లైక్ ఆల్ అదర్ లాంగ్వేజెస్లో మనం ఎలా రాస్తామో సేమ్ ఇక్కడ కూడా అదే ఫంక్షనాలిటీ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనము ఇఫ్ కండిషన్ 1, దెన్ స్టేట్మెంట్స్ ఎల్సిఫ్ కండిషన్ 2, దెన్ స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్, ఓకే. ఫస్ట్ అయితే ఏంటి అంటే ఇఫ్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కండిషన్ లోపల ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, ఓకేనా. మనకి ఇది కాకుండా ఇది స్టేట్మెంట్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే ఈ కండిషన్ అనేది ఎల్సిఫ్లోకి వెళ్ళి ఈ కండిషన్ 2 అనేది చెక్ చేస్తుంది అనమాట. ఈ కండిషన్ 2 అనేది సాటిస్ఫై అయితే సెకండ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట, ఓకేనా. ఒకవేళ ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై అయ్యే డేటా అనేది లేకపోతే సో థర్డ్ ఎల్సిఫ్ కండిషన్లోకి వెళ్ళి దీన్ని చెక్ చేస్తాను అనమాట, ఓకేనా. ఒకవేళ ఇది సాటిస్ఫై అయితే స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో మనం ఇచ్చిన కండిషన్స్ ఏవి సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేసి ఇఫ్ కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తాను అనమాట, ఓకేనా. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ మనము లాస్ట్ క్లాస్లో మనము ఇఫ్ ఎల్స్కి మనము యూస్ చేసిన ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఎవరైతే లాస్ట్ వీడియో చూసింటారో వాళ్ళకి ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరైతే ఆ వీడియో వాచ్ చేయండి, తర్వాత ఈ వీడియో అనేది చూడండి, ఓకేనా. సో లాస్ట్ వీడియోలో మనము ఒక టేబుల్ని యూస్ చేసుకొని ఆ టేబుల్ మీద ఒక సెలెక్ట్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా. సో తర్వాత ఏం చేస్తున్నాము, ఇఫ్ అనే కండిషన్ యూస్ చేసుకొని ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో ఒకవేళ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే ఇది డైరెక్ట్ ఎల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళి ఎల్స్లో ఉన్న ఆ క్వైరీస్ని అలా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు మనము ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాలి అన్నప్పుడే ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్ అనేది మనము యూస్ చేస్తాం అనమాట, ఓకేనా. ఇప్పుడు నేను దీనికి ఇక్కడ ఎల్సిఫ్ అని రాస్తున్నాను. ఎల్సిఫ్ కండిషన్ 2 వచ్చి v_లొకేషన్ ఈక్వల్ టు బాంబే అని ఇస్తున్నాను, ఓకేనా. దెన్ dbms అండర్స్కోర్ అవుట్ డాట్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఇక్కడ వచ్చేసి నేను బాంబే అని డిస్ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ వేరియబుల్లోకి వచ్చిన రిజల్ట్ అనేది ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఫస్ట్
ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని ఫస్ట్ కండిషన్లో చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ అనేది లేదా డేటా అనేది హైదరాబాద్ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ హైదరాబాద్ కాకుండా ముంబై అని బాంబే అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఈ ఎల్సిఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఎల్సి స్టేట్మెంట్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఇక్కడ మనము యాడ్ చేసిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇదైతే సింపుల్గా మనం ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడైతే ఎంటర్ వాల్యూ ఫర్ ఎంప్లాయీ నేమ్ అంటుంది. సో నేను ఇక్కడైతే ఏ అని ఇస్తున్నాను. ఓకేనా. ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రర్ ఎందుకు ఇచ్చింది అంటే ఎండ్కి తర్వాత నేను యాక్చువల్ ఎండ్ అనేది క్లోజ్ చేయలేదు, సో అందుకని నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎండ్ దెన్ స్లాష్. ఇప్పుడైతే నేను ఏ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, plsql ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఇచ్చింది. అలాగే హైదరాబాద్ అండ్ లొకేషన్ నేమ్ కూడా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడైతే మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్లోకి వచ్చిన వాల్యూ అనేది హైదరాబాద్ అనమాట. సో అందుకని ఇది ఏం చేసింది అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది అనమాట. సో అందుకని ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. ఓకేనా. ఎల్సిఫ్ కండిషన్స్ కానీ లేదా ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ ఇవేవి కూడా చెక్ చేయలేదన్నమాట. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో నాకు ఒక టేబుల్ ఉందన్నమాట. టేబుల్ డేటా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఏ అనే ఎంప్లాయీ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో నేను అందుకే ఏ అని ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయి మనకి అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే నేను ఎల్సిఫ్ కండిషన్లోకి వెళ్ళడానికి అగైన్ నేను వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తాను. సో మనమైతే ఇప్పుడు సెకండ్ కండిషన్ ఉంది కదా ఎల్సిఫ్ అని, ఇది చెక్ చేద్దాము. ఇప్పుడైతే నేను బాంబే అని ఉంది కదా, సో ఇది సాటిస్ఫై అవ్వాలి, ఈ కండిషన్లోకి వెళ్ళాలి అంటే నేను ఇవ్వాల్సిన ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఈ అనమాట. సో నేను ఈ అని ఇస్తున్నాను. సో ఈ అనేది మనకి బాంబే అని ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్ ఈ అనే వల్ల లొకేషన్ వచ్చేసి బాంబే అని డిస్ప్లే చేసింది. అలాగే ఇక్కడ చూస్తున్నట్లే ఎల్సిఫ్ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. ఓకేనా. ఫస్ట్ అయితే ఇది ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేసింది, ఇది సాటిస్ఫై అవ్వలేదు. దెన్ సెకండ్ కండిషన్ అనేది చెక్ చేసింది, ఇక్కడ బాంబే అనేది మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. సో అందుకని ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఈ రెండు స్టేట్మెంట్స్ అనేటివి కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు మనకి ఎల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. ఓకేనా. ఇప్పుడైతే అది కూడా చెక్ చేద్దాం మనము. సో నేను ఇక్కడైతే ఎంప్లాయీ నేమ్ సి అని ఇస్తున్నాను. సి అనేది ఏంటి అంటే మనకి ఉన్న వాల్యూ ఇక్కడ బెంగళూరు అనమాట. ఓకేనా. మనం ఇక్కడైతే అలాంటి కండిషన్స్ అనేవి ఏమి మనము మెన్షన్ చేయలేదు కాబట్టి ఎల్స్ కండిషన్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా అదర్ లొకేషన్ అని వచ్చింది అనమాట. ఓకేనా. ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసి మనకి అదర్ లొకేషన్ అనే స్ట్రింగ్ని డిస్ప్లే చేసింది అనమాట. ఓకేనా. సో ఇలాగ మనము ఎల్సిఫ్ కండిషన్స్ అనేటివి చాలా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ కండిషన్స్ని మనము చెక్ చేయాలి, నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనము డేటాని చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎల్సిఫ్ కండిషన్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉంది ఇక్కడ నాకు. సో ఈ టేబుల్లో లేని డేటా ఇచ్చినప్పుడు నాకు ఎలాంటి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది లేదా ఒరాకిల్ అనేది మనకి ఎలాంటి ఎర్రర్స్ని డిస్ప్లే చేస్తుంది అనేది మీకు చూపిస్తాను జస్ట్ సింపుల్గా. సో ఇక్కడ సెలెక్ట్ క్వైరీ అనేది మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, ఈ సెలెక్ట్ క్వైరీకి డేటా అనేది మనము ఇస్తున్న ఇన్పుట్ అనేది మనకి టేబుల్లో లేనప్పుడు అలాంటప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది అని చెక్ చేస్తున్నాం. ఓకేనా.
ఇప్పుడు నేనైతే ఎంప్లాయీ నేమ్ అనేది దీనికి ఇన్పుట్ కావాలి. సో యూజర్ నుంచి అడుగుతుంది. నేను ఇక్కడైతే ఈ ఎంప్లాయీ నేమ్స్ అనే టేబుల్లో ఉన్న డేటా కాకుండా వేరేవి ఇస్తానమాట. ఇక్కడ హెచ్ అనే ఎంప్లాయీ నేమ్ అనేది లేదు కాబట్టి నేను హెచ్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారా మనకి ఎర్రర్ అట్ లైన్ 1 అని చెప్పేసి ఓరా 01403 నో డేటా ఫౌండ్ అని మనకి ఈ ఎర్రర్ అనేది డిస్ప్లే చేసింది అనమాట. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. అలాగే మీకు ఇంకా ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు లేదా ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు నో డేటా ఫౌండ్ అనే ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే సెలెక్టింగ్ టు క్లాస్కి రిక్వెస్టెడ్ డేటా అనేది టేబుల్లో లేనప్పుడు మనకి ఇలాగ నో డేటా ఫౌండ్ అనే ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ చాయిస్లలో కూడా అడుగుతారనమాట. నో డేటా ఫౌండ్ ఎర్రర్ కోడ్ ఏంటి అని చెప్పేసి ఓరా -01403 అనమాట. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే వీడియో, అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఎల్సిఫ్ కండిషన్, ఎల్స్ అండ్ ఇఫ్ కండిషన్స్ని మనము పిఎల్ఎస్కేలో ఎలా యూజ్ చేస్తాము, అలాగే మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ మీరు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోయింటే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.